రైట్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాద స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. 3 మీటర్ల మేర టన్నెల్ పైకప్పు పడిపోయింది. దీంతో పలువురు కార్మికులు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏందో తెలుసుకుందాం. సుంకన్న, ఏంటి అక్కడ పరిస్థితి? కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ఎస్ఎల్బిసి సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నారు. మంత్రి వస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా మరోవైపు ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా వేగవంతంగా చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆ సంఘటన స్థలంలో సహాయక చర్యలు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది కాబట్టి ఏదైతే సంఘటన సమయంలో టన్నెల్లో పనిచేసిన దాదాపుగా 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఈ పైకప్పు ఊడిపడినటువంటి ప్రదేశంలో 7 మంది కార్మికులు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అయితే కొంతమంది కార్మికులు కూడా మట్టిలో కూరుకుపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 7 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ 7 మంది కార్మికులు ఎక్కడున్నారని కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అదేవిధంగా జేపీ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పనిచేసిన ఇంజనీర్లు కూడా వాళ్ళ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ సంఘటన స్థలంలో పైనుంచి కూడా కొంత వాటర్ లీకేజ్ ఉండడంతో సహాయక చర్యలు కూడా కొంత ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు కూడా వస్తుండడంతో ఈ 7 మంది కార్మికులు సంబంధించిన వివరాలను కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి ఇంజనీర్లు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ సంఘటన స్థలం జరిగిన సమయంలో ఒక ఇంజనీరు అదేవిధంగా ఒక కార్మికుడు కూడా గాయపడ్డారు. వెంటనే ఊటావుడిన అక్కడే టన్నెల్ దగ్గర ఉన్నటువంటి ఎమర్జెన్సీ హాస్పిటల్ కూడా తరలించి వాళ్ళకి అక్కడే అత్యవసర వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. వారికైతే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఇంజనీరు గాయపడడంతో మరికొంతమంది ఇంజనీర్లు కూడా అక్కడికి వచ్చి ఏదైతే చిక్కుకున్నటువంటి కార్మికులను కూడా బయటికి రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పైనుంచి మట్టి ఊడిపడి కొన్ని రింగులు కూడా పడినట్లుగా తెలుస్తుంది. వాటినంతా కూడా యంత్రాల ద్వారా వాహనాల నుంచి కూడా బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సంఘటన స్థలం అది జరిగినప్పుడు కూడా ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 40 మంది కార్మికులు ఉన్నారు. సో వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారని కూడా ఏదైతే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే సంఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా ఏదైతే టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ కొంత విద్యుత్ కూడా అంతరాయం కలిగింది. కరెంటు పోవడంతో కూడా చీకట్లో కార్మికులు ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు కేవలం సెల్ ఫోన్ వాటితోనే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కొంత టన్నెల్లో పనిచేసేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ కూడా అదైతే కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటుంటారు. కొంతమంది టార్చ్ లైట్ల వెలుతురులో కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసినటువంటి 40 మంది కార్మికుల్లో బయటకు రావడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం నేను కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాదం అయితే కూడా ఇంజనీర్ల పర్యవేక్షణల లోపం వల్లనే ఈ విధంగా జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి చేరుకున్నారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఏదైతే సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఆధ్వర్యంలో కూడా సంఘటన స్థలాన్ని కూడా ఏదైతే పరిశీలిస్తారో ఆ తర్వాత ఈ ప్రమాదంలో గాయపడినటువంటి కార్మికులను కూడా ఆయన పరామర్శించి మొత్తంగా ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఇంకా మిగతా కార్మికుల పరిస్థితి ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయడం. మొత్తం మీద మంత్రి వస్తుండడంతో అక్కడ భారీ ఏర్పాట్లు కూడా అయితే భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు మీడియా కూడా లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి. సో మిగతా అక్కడ చుట్టుపక్కల పనిచేసేటువంటి కార్మికుల్లో కూడా లోపల ఏం జరిగిందని ఒక ఆందోళన నెలకొంది. అయితే టన్నెల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉదయం వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరుగుతుందో మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొంది. సో వారిపైన దీనికి కొంత క్లారిటీ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే లోపలికి కూడా ఎవరిని రానివ్వలేనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే లోపలికి రావాలంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనుమతిస్తాం, వాళ్ళ ఆధార్ కార్డులు వాటిని తీసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి
రానున్నారు. దీనిపైన కూడా ఆయన మీడియాతో మాట్లాడి ఈ సంఘటన పైన కూడా పూర్తి వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. శంకరి. రైట్. థ్యాంక్ యూ సుంకన్న. టెన్నెల్ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్, అధికారులు ఘటనాస్థలికి బయలుదేరారు. ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం మేరకు సైడ్ నుంచి కొంత మట్టి, కొంత నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టరు వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయిన ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. నేను రిలీఫ్ ఆపరేషన్ సూపర్వైజ్ చేయడానికి పోతున్నాను. టన్నెల్ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను కూడా అప్రమత్తం చేశారు. హెలికాప్టర్లో మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ కూడా అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్తారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. శంకరి, ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేశారు, జిల్లా యంత్రాంగానికి ఫోన్ చేశారు, జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫోన్ చేశారు, ఘటన వివరాలపైన ఆరా తీశారు, ప్రమాద వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అధికారులందరినీ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులని, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలి, అవసరమైనటువంటి సహాయక చర్యలను చేపట్టాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అందులో ప్రధానంగా జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటుగా ఇటు నీటిపారుదల శాఖ అధికారులని అప్రమత్తం చేశారు. వారితో పాటుగా హైడ్రా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇటు అగ్నిమాపక సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఉటావుట్న అక్కడికి తరలి వెళ్లాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రమాదంలో ఎంతమంది, ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి గాయాలయ్యాయి, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డటువంటి వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి వారికి కార్పొరేట్ హాస్పిటల్లో అవసరమైతే చేర్పించి చికిత్స అందించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో ఇప్పటికే ఆ గంటకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. సో వెంటనే అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆదేశించారు. అంతేకాకుండా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉటావుట్న అక్కడికి వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేయాలి, సహాయక చర్యలు అవసరమైనటువంటి వాటన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయాలి, ఏర్పాట్లను చేయాలని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు బేగంపేట నుంచి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట నీటిపారుదల శాఖ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్తో పాటుగా నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఘటనా స్థలానికి చేరుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే వనపర్తి పర్యటనలో ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆ పర్యటన నుంచి హుటాహుటిన అక్కడి నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఆయన కూడా అక్కడికి చేరుకుంటారు. సో అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఈరోజు ఉదయము అక్కడ పనుల కోసం వెళ్ళినటువంటి సమయంలో 14వ మీటర్ వద్ద ఎడమగట్టు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనుల్లో 14వ మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలి పడ్డట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులు, అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది, అక్కడ పనులు చేస్తున్నటువంటి గుత్తేదారులకు సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకి సమాచారాన్ని అందించారు. అక్కడ ఘటన వివరాలన్నింటినీ కూడా వివరించారు. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఇటు మంత్రులు కూడా అక్కడికి చేరుకోబోతా ఉన్నారు. అవసరమైనటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ఫోన్లలో ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ వారికి మెరుగైనటువంటి వైద్య చికిత్సను కూడా అందిస్తున్నట్లుగా అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. శంకర్. రైట్. థ్యాంక్ యూ నర్సింగ్.